హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు టాపిక్ అండి, తెలుగు కంటెంట్ అండి, చాలా ఇంపార్టెంటు. దీనికి ముందు నేను సైకాలజీకి సంబంధించి 4 వీడియోలు చేశాను. దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు నచ్చితే చూడొచ్చు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చేయడం జరిగిందండి. ఈరోజు తెలుగు కంటెంట్ స్టార్ట్ చేశాను. తర్వాత కూడా ఒక 4-5 వీడియోస్ కూడా కంటెంట్కి సంబంధించి వీడియోలు చేయడం జరుగుతుందండి. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. సాకు పొల్లొత్తు, తాకు పొల్లొత్తు ప్లస్ రాకు పొల్లొత్తు ప్లస్ ఆ ఏమవుతుంది? ఆప్షన్ 1 అండి, స్త్ర. ఆప్షన్ 1 స్త్ర. కష్మలం అను పదానికి అర్థం. కష్మలం అను పదానికి అర్థం. ఆప్షన్ 3 అండి, మలినం. కష్మలం అనే పదానికి అర్థం మలినం అండి. కాంక్ష పదానికి వికృతి. కాంక్ష అనే పదానికి వికృతి. ఆప్షన్ 4 అండి, ఖర్చు. కాంక్ష అనే పదానికి వికృతి ఖర్చు అండి. పేరుకు బదులుగా వాడేని ఏమంటాము? పేరుకి బదులుగా వాడే వాటిని ఏమంటాము? ఆప్షన్ 2 అండి, సర్వనామం. పేరుల గురించి తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. పేరు బదులుగా వాటిని సర్వనామాలు అంటారంట. ఉదాహరణకి వారు, వీరు అవన్నీ కూడా సర్వనామాల కింద వస్తాయి. గుణం గురించి తెలిపేది విశేషణం అండి. ఉదాహరణకి అందం, చల్లని, పెద్ద, చిన్న అవి విశేషణం కింద వస్తాయండి. క్రియ అనేవి మనకి పనులు, వెళ్ళాడు, వచ్చాడు, తిన్నాడు, పడుకున్నాడు అలాంటి క్రియ కింద వస్తాయండి. వాక్యాంత బిందువును ఏమంటారు? వాక్యాంత బిందువును ఏమంటారు? ఆప్షన్ 2 అండి, పూర్ణ విరామం. పూర్ణ విరామం వాక్యాంత బిందువును ఏమంటావు? వాక్యం చివర పూర్తి అవగాహన పెట్టే బిందువును ఏమంటామంటే పూర్ణ విరామం అండి. అసమాప క్రియకు ఉదాహరణ. అసమాప క్రియకు ఉదాహరణ రాశి. రాశి ఆప్షన్ 3. మూడు గురువులున్న గణం. మూడు గురువులున్న గణం. ఆప్షన్ 1 అండి, మా గణం, మగణం. దీన్ని యమాత రాజబానస అనే చక్రం వేసుకుంటే మనకు వస్తుందండి. యమాత రాజబానస అనే చక్రం వేసుకుంటే మనకు వస్తుంది. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందుకు అనే పదాన్ని విడదీయండి. ఆప్షన్ 3 అండి, వచ్చిన ప్లస్ అందుకు. వచ్చిన ప్లస్ అందుకు. ఆప్షన్ 3. కొండవాగు పాఠం ఇతివృత్తం. కొండవాగు పాఠం ఇతివృత్తం. ఆప్షన్ 3 అండి, ప్రకృతి వర్ణన. ప్రకృతి వర్ణ 4th క్లాస్లో ఉంటుంది అనుకుంటుందండి ఇది. వర్తమాన కాలం అనగా. వర్తమాన కాలం అనగా. ఆప్షన్ 2 అండి, జరుగుతున్న కాలం. జరుగుతున్న కాలం. జరిగిపోయిన కాలం అంటే భూతకాలం కింద వస్తుందండి. జరగబోయేది అంటే భవిష్యత్ కాలంలోకి వస్తుంది. ఆప్షన్ 2 ఇప్పుడు జరుగుతున్న కాలం కాబట్టి వర్తమాన కాలం అండి. క్రింది వాటిలో ఊష్మాలు. క్రింది వాటిలో ఊష్మాలు. ఆప్షన్ 2 అండి, శేషాషహ. ఊష్మాలు అంటారు వీటిని. చూడండి, కఠినంగా పలికే అక్షరాలను పరుషాలు అంటారండి. తేలిగ్గా పలికే అక్షరాలను సరళాలు అంటారు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్తులు అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అంటారు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను అంతష్టాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లును స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాలు అంటారండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. ఇప్పుడు ఖ, ఘ, ఘ అనేవి మనకి చూడండి, కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలండి. తాలు భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటాము. నాలుకతో గట్టిగా
అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారు? మూర్ధన్యాలు అంటాము. దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు అంటాము. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు అంటాము. ఏ ఏ ఐ కంఠ తాళవ్యాలు అంటాము. ఓ అవుని కంఠోష్ట్యాలు అంటాము. వాని దంత్యోష్టం అంటామండి. దంతోష్టం చాలా ఇంపార్టెంట్. ఒకసారి రాసుకోండి ఒక దగ్గర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ఖచ్చితంగా అడుగుతారు. డెప్త్కి వెళ్తే మాత్రం ఈ విధంగా అడుగుతుంటారు. ఒక దగ్గర రాసుకోండి నోట్బుక్లో. వాయుపుత్రుడు ఏ సమాసం? వాయుపుత్రుడు ఏ సమాసం? ఆప్షన్ 2 అండి, షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం. ఆప్షన్ 2 వాయుపుత్రుడు ఏ సమాసం? భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? ఆప్షన్ 4 అండి, జాతీయాలు. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? జాతీయాలు అంటారండి. అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు వస్తాయి. ఈ సూత్రాన్ని దేనికి వర్తిస్తుంది? ఆప్షన్ 3 అండి, గుణసంధి. ఆప్షన్ 3 గుణసంధి. క్రింది వానిలో నిత్య బహువచనం కానిది అన్నారండి. క్రింది వానిలో నిత్య బహువచనం కానిది అన్నారు. ఆప్షన్ 2 అండి, కేరింతలు. ఆప్షన్ 2 కేరింతలు. చీర పదానికి నానార్థ పదాలు. చీర పదానికి నానార్థ పదాలు. ఆప్షన్ 1 అండి, గోచి రేఖ. గోచి రేఖ. ఆప్షన్ 1. అన్ని పాదాల్లో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే మనకి ఇక్కడ వృత్యానుపస అంటే మనకి ఒకే అక్షరం పలుమార్లు పునరావృతం కావటం అండి వృత్యానుపస అలంకారం అవుతుంది. ఉదాహరణకు వారు పొమ్మన్న వారు కారు, పొగపెట్టు వారు అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే పాదాలు చివర కానీ వాక్యాలు చివర కానీ ప్రాస వచ్చినట్లయితే దాన్ని అంత్యానుప్రాస అంటామండి. ఏమంటామంటే అంత్యానుప్రాస. ఉదాహరణకి ఎవడు వాడు, ఇచ్చటవాడు, ఎదుట వచ్చిన తెల్లవాడు. వాడు అనేది ప్రాస రూపంలో వస్తుందండి. ఇది మనకి ఆప్షన్ 3 అవుతుందండి. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? ఆప్షన్ 3 అండి, చేప. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటి? చేప అండి. ఆప్షన్ 3. క్రింది వాళ్ళలో పంచమి విభక్తి ప్రత్యామ్నాయాలు. పంచమి విభక్తి. ఆప్షన్ 1 అండి, వలన్, కంటెన్, పట్టి. ఇవన్నీ పంచమి విభక్తికి ప్రత్యామ్నాయాలండి. చూడండి ప్రత్యామ్నాయాలు. డు, మూగులు ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, త్రోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై, కోసం చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి అండి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి రాసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు ఇవి విభక్తులు అనేవి. క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది. ఆప్షన్ 3 అండి, ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది. ఆప్షన్ 3. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది. ఆప్షన్ 2 అండి, నమూనాలు. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది నమూనాలు. క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్ 2 అండి, విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబులు గుర్తిస్తాడు. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది. ఆప్షన్ 2 అండి, అవగాహన. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది ఆప్షన్ 2 అవగాహన అండి.
భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. ఆప్షన్ 4 అండి లేఖనం. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంగా ఉండేది లేఖనం అండి. అంటే రాయడం చాలా కష్టంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఆప్షన్ 4 అండి స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధన లోపాలను ఏ విధంగా కనుక్కుంటాడంటే స్వీయ మూల్యాంకనం. తనకు తాను మూల్యాంకనం చేసుకుంటాడు. చైతన్యం పదానికి నానార్థ పదాలు. చైతన్యం పదానికి నానార్థ పదాలు. ఆప్షన్ 1 అండి తెలివి ప్రాణం. తెలివి ప్రాణం. సకలైక్యం పదములో ఉన్న సంధి. సకలైక్యం పదములో ఉన్న సంధి. ఆప్షన్ 4 అండి వృద్ధి సంధి. సకలైక్యం పదములో ఉన్న సంధి వృద్ధి సంధి అండి. ఆప్షన్ 4. ఎలమి అను పదానికి అర్థం. ఆప్షన్ 3 అండి సంతోషం. ఎలమి అను పదానికి అర్థం సంతోషం అండి. ఆప్షన్ 3. క్రింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అండి పలక. సరళ పదాలంటే తెలుసు కదండి, ఎలాంటి ఒత్తులు కానీ ఏమి లేనివి. పలక. స్త్రీలను సంబోధించే పదాలు. ఆప్షన్ 2 అండి మహతీవాచకాలు. స్త్రీలను సంబోధించే పదాలను ఏమంటారు? మహతీవాచకాలు. పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం? ఆప్షన్ 4 అండి వృత్యానుప్రాస అలంకారం. ప్రాస పదాలు మనకి ఎక్కువగా ఉంటే వృత్యానుప్రాస అలంకారం. కింది వానిలో సంశ్లేషాక్షర పదం. కింది వానిలో సంశ్లేషాక్షర పదం. ఆప్షన్ 4 అండి దష్ట. దష్ట. చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్ అనేవి. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆప్షన్ 2 అండి ఆశ్చర్యార్థక వాక్యం. ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఆశ్చర్యార్థక వాక్యం అంటామండి. బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్య క్రీడలు ఏ సమాస పదం? ఆప్షన్ 4 అండి సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. ఆప్షన్ 4. క్రింది పదాల్లో జాతీయాన్ని గుర్తించండి. క్రింది వానిలో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 అండి తలలో నాలుక. తలలో నాలుక అనేది జాతీయం. జాతీయ పదం. దిటవు పర్యాయ పదాలు. దిటవు యొక్క పర్యాయ పదాలు. ఆప్షన్ 3 అండి ధైర్యము శక్తి. ధైర్యము శక్తి. వితం పదానికి వికృతి. ఆప్షన్ 4 అండి విధం. వితం పదానికి ప్రకృతి పదం విధం. కామ అనగా. కామ అనగా ఆప్షన్ 2 అండి స్వల్ప విరామ చిహ్నం. కామ స్వల్ప విరామ చిహ్నం అండి. వాక్యం మధ్యలో పెడతాము. స్వల్ప విరామ చిహ్నం అది కామ అనేది. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలుకులు గిలక ఏమిటది? ఆప్షన్ 3 అండి నాలుక. ఇదొక పొడుపు కదండి నాలుక. ఆప్షన్ 3. ఉత్పలమాల పద్య గణాలండి. ఆప్షన్ 2 భరణ బబరవ. భరణ బబరవ. ఆప్షన్ 2. నజబజ జజరేమో సంపకమాలండి. మసిజ తతకేమో శార్దూలం. సబరణమయమని పత్యం అండి.
మనకిప్పుడు ఉత్పలమాలు అడిగారు కాబట్టి భరణ బబరవ అండి. ఆప్షన్ 2. మనం కన్ఫ్యూజ్ అవుతాం, జాగ్రత్తగా చదవాలండి ఇలాంటివి. హితోక్తి శతకం రచించిన కవి. ఆప్షన్ 1 అండి, గద్దల సామ్యూల్. ఆప్షన్ 1. చూడండి కవుల గురించి. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. తిక్కన 13వ శతాబ్దం మహాభారతం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమారి శతకాలు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యములు విశేషణం గుర్తించండి. ఆప్షన్ 2 అండి, ఎర్రని. విశేషణం అంటే గుణాన్ని తెలియజేస్తుందండి. ఎర్రని, అందంగా, తెల్లని, పొట్టిగా, పొడవగా, అలాంటివన్నీ మనకి విశేషణం కింద వస్తాయి. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఆప్షన్ 1 అండి, ఆమ్రేడితం అవుతుందండి. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం ఏంటంటే ఆమ్రేయడం అవుతుందండి. ఒకే పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే రెండవసారి ఉచ్చరించే పదాన్ని ఆమ్రేడితం అంటారండి. ఉదాహరణకి ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఓరోరి, ఓరి ప్లస్ ఓరి, ఔరవర, ఔరా ప్లస్ ఔరా, ఎంతెంత, ఎంత ప్లస్ ఎంత, ఒక్క ప్లస్ ఒక. ఇవన్నీ కూడా మనకి ఆమ్రేదానికి ఉదాహరణ అండి. అందరూ అనే పదం చెందినది? అందరూ అనే పదం దేనికి చెందినది? ఆప్షన్ 2 అండి, బహువచనం. అందరూ అనే పదం దేనికి చెందినది? ఆప్షన్ 2 అండి, బహువచనం. దేశపటాలు అనేవి ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలండి. దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్. ఇది ఫస్ట్ వీడియో కంటెంట్కి సంబంధించింది, అది తెలుగు. దీనికి ముందు నేను సైకాలజీ చేశాను, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అదే విద్యా దృక్పథాలు కూడా చేశానండి. మీకు నచ్చితే చూడొచ్చు, డిస్క్రిప్షన్లో పెడతాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డిఎస్సికి సంబంధించిన వీడియోలు పెట్టడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుందండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీరు డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుందండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకు నేను వీడియోలు పెట్టడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.